ఆర్తనాదం నా ఆత్మీయులకు ఎవరో ఆపద కలిగించారు. ఎవరు ఆ కీడు తలపెట్టినది? నరాధములు. సోదరి సూర్పణఖ, ఏమిటి విపరీతం? ఏమిటి విరూపం? ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? అన్నా, రాముని భార్య సీత అతిలోక సుందరి. నీ పంచనున్న దేవతా స్త్రీలందరూ ఆమె ముందు దిగదుడిపే. అన్నా, సీతను నీకు భారీగా జతకూర్చుదామన్న ఆశతో దరి చేరపోతే ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను పట్టి. బాధపడకు చెల్లెలా, వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు. ఆ సీతను భార్యగా కాదు బానిసగా తెచ్చి పడేస్తారు. నీకు జరిగిన హింసకు వేయింతలది పొందగలదు. అన్నా, ఆవేశము తగదు. తన కోపమే తనకు శత్రువు. ఈ రావణుడు శత్రుంజయుడు విభీషణ. నాథా, దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. అవుంది, మనోహరంగానున్నది. దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి కాదా? లక్ష్మణ, ఏవి నా శరచాపములు? అన్నా, కనకమృగం కనీవిని ఎరిగిన విడ్డూరం. కనుకనే మన తావున ఉండదగ్గది. అరణ్యవాసం గుర్తుగా అత్తలకు చూపిస్తాను. లక్ష్మణ, కాపురానికి వచ్చిన పిమ్మట నీ వదిన నోరు విప్పి కోరినది ఒక్క కోరికే కదా? కాదన్నా, ఇది రాక్షస మాయనే నా అనుమానం. మాయ అయితే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. ఈ అల్పకార్యానికి మీరెందుకు? అనుజ్ఞ ఇవ్వండి. నీ వదిన తెమ్మన్నది నన్ను కదా. ఆశ్రమానికి ఆమెకు రక్షగా ఉంది. ఆజ్ఞ. ఏదో ఆపద వాటిల్లింది. వెంటనే వెళ్ళు. అసహాయ సూరునక ఆపద అసంభవం తల్లి. ఈ శత్రుసీమలో ఏవైనా సంభవాలే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కలవరపడకమ్మా, ఇదంతా రాక్షసమాయ. రాక్షసమాయ కాదు, నీ మాయ. నీ దురుద్దేశం నాకిప్పుడు అర్థమవుతోంది లక్ష్మణ. ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని కబళించాడు, నువ్వాయన అర్ధాంగినే. లక్ష్మణ, జరగరాని అనర్థమే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నీ పాపచింత ఎన్నటికీ ఫలించదు. ఎంత మాట అన్నావమ్మా! మీరే నా తల్లి తండ్రి అని నమ్ముకున్నానే. నిత్యం మీ పాదాలకు మ్రొక్కే వేళ, మీ తల్లని దీవెనలు అందుకునే వేళ నా తల్లినే సేవించుకుంటున్న తృప్తి పొందుతున్నానే. అమ్మా, మీ కన్న బిడ్డ లాంటి వాణ్ణి ఇంతటి ఘోరమైన నింద ఎలా వేయగలిగావమ్మా? నాలో ద్రోహచింత ఉంటే నేను నిలువునా భస్మమైపోతాను. సరే, అన్నగారి ఆజ్ఞను అతిక్రమించిన పాపం చుట్టుకున్నా సరే, ఈ క్షణమే వెళతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖను మాత్రం దాటి రావద్దు.
భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంటక మానదు. లక్ష్మణ, ఎందుకు ఇలా వచ్చావు? నీ వదిన గారిని ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు ఇలా వచ్చావు? ఎందుకు నా ఆనత అతిక్రమించావు? అమ్మా, నన్ను మన్నించు. ఇదంతా రాక్షసమాయ. ఆమెకు ఏ ఆపద వాటిల్లేదు. పద. నేను దశరథ మహారాజు కోడల్ని, శ్రీరామచంద్రుని ఇల్లాల్ని. నన్ను రక్షించువారు లేరా?